ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. గత కొన్ని నెలలుగా నేను అవి వీడియోస్ ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి పరిచర్యను చేయలేకపోయాను. దానికి కారణం ఏమంటే గత నెల ఫిబ్రవరి 16వ తేదీన నేను వివాహం చేసుకున్నాను. కైకలూరు మండలానికి చెందినటువంటి సునంద అనే అమ్మాయితో నా వివాహం జరిగింది. దానికి ముందు ఆ 16వ తేదీ ఫిబ్రవరి నెలకు ముందు మరియు తర్వాత అనేకమైనటువంటి ఆ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉండడం వల్ల నేను ఈ రకంగా దేవుని వాక్యాన్ని పంచుకోలేకపోయాను. అందుకు నేను చింతిస్తున్నాను. అయితే ఈ రోజు నుంచి దానిని మరలా తిరిగి పునః ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. మీరందరూ చాలా మందికి ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడం ఆశీర్వాదకరంగా ఉందని కొంతమంది నాతో తెలియజేశారు. వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయితే ఈ రోజు నుంచి నేను మరలా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషులకు తెలివి కలిగి బ్రతకమని చెప్తున్నాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏ పనిని ఎలా చేయాలి, ఎప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవించాలి, మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనేది తెలిసి ఉండడమే తెలివి. ఇది కలిగి లేకుండా బ్రతకడం అనేది మంచిది కాదు. అది మన జీవితానికి మనకి చెడ్డది అని చెప్తున్నాడు. కాబట్టి తెలివి కలిగి ఎలా బ్రతకాలో మనం నేర్చుకోవాలి. జ్ఞానం కలిగి ఎలా జీవించాలో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా కింద తర్వాత లైన్లో ఏం చెప్తున్నాడంటే తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను. మన జీవితంలో చాలా మందికి తొందర ఎక్కువ. తొందరగా సాధించాలి, తొందరగా ఉద్యోగం సాధించాలి, తొందరగా సేవ చేసేయాలి, తొందరగా అనేక మందిని రక్షించేయాలి, తొందరగా పాస్టర్ని అయిపోవాలి, తొందరగా సేవకుడిని అయిపోవాలి, తొందరగా వేదికలు ఎక్కాలి, లేకపోతే తొందరగా పేదరికం నుంచి బయటపడాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా గొప్పవాడిని అయిపోవాలి అనేటువంటి మనస్తత్వం మనలో చాలా మంది కలిగి ఉంటాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా తొందరపడి నడిచేవాడు, తొందరపడి నడవడం అంటే మార్గంలో నడిచేవాడు మాత్రమే కాదు, కానీ తన లక్ష్యం చేరుకోవడానికి తొందరపడి నడవడం వాడు కూడా దారి తప్పిపోతాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎలా నడుస్తున్నాం, తొందరపడి నడుస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఇదే సొలొమోను ఏమంటాడంటే ప్రతిదానికి సమయం కలదు అని చెప్తాడు. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది, ఆ సమయంలో మనం నడవాలి. అంతేగాని తొందరగా నడవద్దు అన్నాడు కదా అని నిదానంగా కూడా నడవకూడదు. కానీ ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయాన్ని దేవునితో ధ్యానించి నువ్వు గుర్తించి ఆ సమయానుకూలంగా నడిచినప్పుడు నీ ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. నువ్వు ఏ గమ్యాన్ని చేరుకోవాలనుకున్నావో ఆ గమ్యము చేరుకుంటావు. కాబట్టి తొందరపడకుండా దేవుని సమయంలో నడిచేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు.